వర్గీకరణ అనే అంశం మీద గత ఒక 4 రోజుల క్రితము తెలంగాణ మేధావుల ఫోరం అని పెట్టి హైదరాబాద్లో పెట్టి దానిలో విఠల్ అనే అతను సీనియర్ జర్నలిస్టును నేను 25 సంవత్సరాల నుంచి తెలంగాణ కొరకు అవిరంగా కష్టపడతానని ఆ జబ్బలని జముడికేసి మొత్తం ఒళ్ళంతా పులిసిపోయే విధంగా కష్టపడతానా అని చెప్పుకుంటూ గౌరవ మందకృష్ణ మాదిగా మెప్పు పొందేదాని కొరకు ఆయన మాలలను స్మగ్లర్లని, మాలలను మాఫియాలని, మాలలను మనువాదులని ఈ రోజు నుంచే ప్రారంభమైంది. తెలంగాణ మేధావులు అందరూ రకం కలిసికట్టుగా ఉండి మేము మాలల అంతు చూసే వరకు కూడా మేము ఊకోమనేది ఒక చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నా, విఠల్ గారు మీరు నిజంగా తెలంగాణ వాదులైతే, నిజంగా జర్నలిస్టులు అయితే మీరు మందకృష్ణ మాదిగ గౌరవాన్ని పొందడానికి కొరకు మీరు నానా రకాల ఏమైనా చేయండి, మాకేం సంబంధం లేదు. వర్గీకరణ అంశం అనేది ఇది మాలలకు మాదిగలకు సంబంధించిన అంశం. ఈ అంశంలో గత 30 సంవత్సరాలుగా మాల మాదిగలు మేము నలిగిపోతూ ఉన్నాం. ఇది అగ్రవర్ణాల పడిన కుట్రల భాగంగానే మేము అభివర్ణిస్తూ ఉన్నాం. గత కొద్ది రోజుల క్రితము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా అది మోడీ జడ్జిమెంట్గా అభివర్ణిస్తూ మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఉనికిపుచ్చుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారంగా వారి ఆలోచన విధానానికి భంగం వాటిల్లకుండా మేము చేస్తూ ఉన్నాం. విఠల్ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కనుక నిజంగా ఎస్సీ వర్గీకరణ మీద, దళితుల మీద మీకు ప్రేమ ఉంటే గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించిన 10 సంవత్సరాల పరిపాలనలో ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఒక లిస్టు తీయండి. ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి. మేము మాలలు ఎక్కువ ఉన్నారా, మాదిగలు ఎక్కువ ఉన్నారా? హుజురాబాద్ ఎలక్షన్లలో దళిత బంధు పంచినావు. హుజురాబాద్ ఎలక్షన్లలో ఉన్నటువంటి దళిత బంధుల మాదిగలు ఎక్కువ ఉన్నారా, మాలలు ఎక్కువ ఉన్నారా? ఇండస్ట్రియల్ సబ్సిడీ లోన్లు తీసిండ్రు, మాదిగలు ఎక్కువ తీసుకున్నారా, మాలలు ఎక్కువ తీసుకున్నారా? లేదు అంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్నారు, లీడ్ క్యాప్ లోన్ తీసుకున్నారు. ప్రతి ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలు పెడితే, ఈవెన్ దో వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే ఉప ముఖ్యమంత్రి వరకు తెలంగాణ రాష్ట్రంలో అనుభవించింది ఎవరు? క్లారిటీగా తీయకుండా ఏదో మందకృష్ణ మాదిగ గారి మెప్పు పొందాలని, నీకు మైక్ వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుందానికి ఎవడు సిద్ధంగా లేడు. దయచేసి నువ్వు మేధావిగా అనుకుంటే మేధావిగా ఉండు. తెలంగాణ కొరకు నీ ఒక్క సొంత కాదు, నీ అబ్బ సొత్తు కాదు. మేము కూడా మా వాళ్ళు కూడా తెలంగాణలో మేము కూడా దెబ్బలు పడ్డ వాళ్ళు ఉన్నాం, దేల్లో పోయిన వాళ్ళు ఉన్నాం, నానా ఇది చేసినాం. అంతేకాకుండా ఏదో చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచే సిద్ధమైంది అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ కల్పించిన 341 ఆర్టికల్కు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్క మాల సోదరుడు కష్టపడుతూనే ఉన్నాడు. తెలంగాణ కొరకు కష్టపడ్డదంటే మాలలు లేరా? నువ్వు ఒక్కనే ఉన్నావా? అంతేకాకుండా నీ తెలివి, నీ విధి విధానం ఎంత తెలివి తక్కువ విధానం అంటే బీసీలలో 10% ఈపీఎస్ కింద 10% కట్ చేసిన నీకు సోయి లేదు నీకు. కానీ నువ్వు ఒక బీసీ కుటుంబంలో నీకు ఇంత సిగ్గు సేవ సీమును ఎత్తు లేదు. కానీ నువ్వు ఎస్సీలలో నీకేం పని? నేను నిజంగా నీకేమైనా పని ఉన్నది, నువ్వు అభ్యుదయవాది అనుకుంటే ముందు 10 సంవత్సరాల లీస్టుది దమ్ము ధైర్యం నిజంగా నువ్వు సీవునెత్తున్నా నువ్వు మొగోనివి అయితే నువ్వు ఒక 10 సంవత్సరాల లీస్టుది 10 సంవత్సరాల ఏ ఒక్క స్కీమ్లా ఏ ఒక్క దాంట్లో ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే వార్డు నెంబర్ వరకు ఏ ఒక్క దాంట్లో మాలోడు అనేటోడు ఒక్కడు ఎక్కువ తీసుకున్నా కానీ నేను అంబేద్కర్ కాడ ముక్కు రాస్తాను. నీకు శాతనైతే నువ్వు రా. తెలివి తక్కువ విధవ వేషాలు వేసి మాలోళ్ళు స్మగ్లర్లని ఇంకేదో అని మందకృష్ణ మాదిగ మెప్పు పొందడానికి నువ్వు చేసుకునే కార్యక్రమాలు కరెక్ట్ కాదు. ఇంకొకసారి పృథ్వీరాజ్ అన్న కూడా చెప్తా ఉన్నాం, పృథ్వీరాజ్ గారు మీరు వరంగల్ వాస్తవ్యులు, మీ నాన్న గురించి మీ గురించి అందరూ తెలుసు. న్యాయానికి మాట్లాడాలి. సామాజిక మేధావులు అంటే ఏదో ఏం పనికి రాక ఏం నౌకరు రాకపోతే హాస్టల్ పండి తిని పండి మేము మేధావులు అని చెప్పుకునే కరెక్ట్ కాదు. మేము చదువుకున్నాం. నీకు దమ్ముంటే డిబేట్ పెట్టు. ఎండ్లో ఎక్కువ ఉన్నారో మాలోడు చూపెట్టు. ఎవరిని అయ్యో సొమ్ము తిన్నామో చూపెట్టు. ఎవరి దగ్గర గుంజుకున్నామో చూపెట్టు. గుంజుకొనే చూపెట్టకుండా నీకు నువ్వే చెప్పుకుంటా పోతే నిజం నిద్రలేసే వరకట అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిందట. అసలు ఇన్ని రోజులు అనుభవించిన దాన్ని మేము ఒక్కసారి కూడా అనుభవించక ముందుకే ఓహో ఆహా అని మీరు డప్పాలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా విఠల్ గారికి, నువ్వు మందకృష్ణ అన్న 1,00,000 డప్పులు కొట్టు, అది నీ రైటు. 1000 గొంతుకలతో పాట పాడు, నీకు రైట్. అది లేదు 1 కోటి మందితో చెప్పుకో. నువ్వు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పు, రేవంత్ రెడ్డి గారికి చెప్పు, లేకపోతే కొత్తగా గెలిచిన ట్రంప్ కానీ కూడా చెప్పు. మాకేం ఇబ్బంది లేదు. నువ్వు మా వాళ్ళ ఉండాలని కోరుకుంటానని తప్ప వేరే కాదు. దయచేసి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం, ఆ రోజు తీర్పు వచ్చిన రోజు 11:30కు తీర్పు వస్తే 11:35కు మీరు హౌస్లో చెప్పిళ్ళు నేను ఆర్డినెన్స్ చేస్తా, న్యాయం చేస్తా, వచ్చే ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో కూడా నేను వర్గీకరణ ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఏం చదివిండ్రు? ఇట్లాంటి మాటలు చెప్పి దళితులను మోసం చెప్పే విధంగా చేయొద్దనేది చెప్తా ఉన్నాం. అంతేకాకుండా
ఈ విఠల్కి ఒక విషయం తెలియదు కావచ్చు, బహుశా నేనే మొగోని నేనే కరడు కట్టినా అని అనుకుంటాను కావచ్చు. 1995లో మొదలైన ఈ ఎస్సీ వర్గీకరణ విధానంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాలోళ్ళకు సపోర్ట్గా లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్ట్గా లేదు, ఇన్క్లూడింగ్ విత్ పీపుల్స్ వార్ పార్టీతో సహా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీలు ఎంఆర్పిఎస్కే ఉన్నాయి. అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్చర్ 341 ఆర్టికల్ను నమ్ముకున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ ఆ వారసులుగా ఈరోజు 30 సంవత్సరాల వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్చర్ రిజర్వేషన్ భంగం వాటిల్లకుండా తీసుకొచ్చిన ఘనత మాదే. సో నేను చెప్తా ఉన్నాం, మాకేం రాజకీయ పార్టీలు మమ్మల్ని విస్మరించడం కొత్త కాదు, మాకేమో రాజకీయ పార్టీలు నమ్ముకున్న వాళ్ళం కాదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాసిన రాజ్యాంగ పీఠికను నమ్ముకున్నాము, ఆయన రాసిన రాజ్యాంగాన్ని వాటి నేను ఒక్కటే చెప్తాను, ఇవాళ మా దాకా వచ్చింది విఠల్, రేపు నీకు కూడా వస్తుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలిపిన రాజ్యాంగాన్ని భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితులకు మేము వదిలిపెట్టే సవాలే లేదని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా.